హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో ఉద్యోగులకు ఏప్రిల్ నెల జీతాలతో పాటు శుభవార్త అండి. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ముందుగా మీరైతే పొందగలుగుతారు. వివరాలు చూసుకున్నట్లయితే ఉద్యోగులకు కొద్ది రోజుల క్రితమే డేర్నెస్ అలవెన్స్ డిఏ హైక్ అనేది 50% పెంచిందండి కేంద్ర ప్రభుత్వం. జనవరి 1, 2024 నుంచే ఈ పెంపు అయితే అందించింది. అయితే డిఏ ఎప్పుడైతే 50% చేరిందో హౌస్ రెంట్ అలవెన్స్ ఇతర భత్యాలు సైతం సవరించాల్సి అయితే ఉంటుంది. 7వ వేతన సంఘ సిఫార్సుల మేరకు ఇతర అలవెన్స్లు సైతం పెంచనుందండి కేంద్రం. సో ఇందుకు అలవెన్స్ల కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి 35,000 వేతనం ఉన్న ఒక వ్యక్తికి హెచ్ఆర్ఏ ఎంత పెరిగింది అనే విషయాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి. డిఏ పెంపు నేపథ్యంలో ఏ అలవెన్స్ సవరించాలనే విషయంపై అయితే ఇటీవలే ఒక ప్రకటన చేసిందండి పర్సనల్ ట్రైనింగ్ విభాగం. అయితే హెచ్ఆర్ఏలో మార్పుల గురించి ఎలాంటి ప్రత్యేక ఆదేశాలు అయితే జారీ కాలేదు. సో దీంతో మనం చూసుకున్నట్లయితే ఎటువంటి ప్రత్యేక ఆదేశాలు జారీ కాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్డర్ జారీ చేస్తుందా లేదా అనే ప్రశ్న తలెత్తుతోంది. అంటే ఎలాంటి ప్రత్యేక ఆర్డర్స్ అవసరం లేదంటున్న నిపుణులు. ఎందుకంటే 2017 జూలై 7వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఆఫీస్ మెమరాండం డిఏ 50% చేరినప్పుడు హెచ్ఆర్ఏ సవరణ గురించి స్పష్టత ఇచ్చింది. దీంతో ప్రత్యేక నోటిఫికేషన్ అవసరం లేదనేది చెప్తున్నారండి. నేరుగా హెచ్ఆర్ఏ పెంపుపై అయితే చేపట్టనున్నారు. ఇంకా ఇదే విధంగా చూసుకుంటే 35,000 మూల వేతనంపై హెచ్ఆర్ఏ ఎంత పెరగనుందన్న వివరాలు అయితే చూద్దామండి. హెచ్ఆర్ఏ లెక్కించేందుకు నగరాల జనాభా లెక్కలు సహా ఇతర అంశాలపై ఆధారంగా 3 కేటగిరీలు XYZగా అయితే వివరించారు. సో 7వ వేతన సంఘం ప్రకారం జూలై 1, 2017 నుంచి అయితే హెచ్ఆర్ఏ అనేది ఆయా నగరాలకు 24%, 16%, 8% అయితే ఇచ్చారండి. అయితే డిఏ అనేది 25% పెరిగినప్పుడు హెచ్ఆర్ఏ అనేది 27%, అలాగే 18%, 9% అయితే పెంచారు. దీని ప్రకారం 35,000 రూపాయల బేసిక్ పే ఉన్న వ్యక్తికి ఎంత డిఏ వస్తుంది అన్న విషయానికి వచ్చినట్లయితే ఎక్స్ కేటగిరీ నగరంలో ఉద్యోగం చేసే వ్యక్తులకు 35,000 రూపాయల వేతనంలో 27% అనగా 9,450 రూపాయలు హెచ్ఆర్ఏ చెల్లిస్తున్నారు. ఇక వై కేటగిరీ నగరంలో ఉద్యోగం చేస్తున్న వారికైతే 18%తో సో 27, 18, 9 18%తో 6,300 హెచ్ఆర్ఏ అయితే చెల్లిస్తున్నారు. ఇక జెడ్ కేటగిరీ నగరంలో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగికి అయితే 9%గా అంటే 3,150 రూపాయల హెచ్ఆర్ఏ అయితే చెల్లిస్తున్నారు. అయితే ఇప్పుడు డిఏ అనేది 50%కి చేరింది. దీంతో హెచ్ఆర్ఏ అనేది నగరాల వారీగా 30%, 20%, 10%కి అయితే పెరగనుంది. దీని ప్రకారం చూసుకున్నట్లయితే 35,000 రూపాయల మూల వేతనం ఉన్న వ్యక్తికి ఒకసారి మనం చూసుకున్నట్లయితే అదే XYZ కేటగిరీలలో పనిచేసే వారికి ఎక్స్ టైప్ సిటీలో ఉద్యోగం చేసే వ్యక్తికి 35,000 రూపాయల వేతనం ఉంటే 30% అంటే అతనికి ఇదివరకు 9,450 రూపాయలు ఉండేది, ఇప్పుడు 10,500 రూపాయలు హెచ్ఆర్ఏ అయితే వర్తిస్తుంది. సుమారుగా 1,050 రూపాయలు, 1,050 రూపాయలు అయితే పెరగనుంది 35,000 మూల వేతనం. ఇక వై టైప్ కేటగిరీలో ఉన్న వ్యక్తికి 20% అంటే 7,000 రూపాయల హెచ్ఆర్ఏ రానుంది 35,000 మూల వేతనం ఉంటే. ఇక జెడ్ టైప్ సిటీలో ఉండే ఉద్యోగికి 10% అంటే 3,500 రూపాయల హెచ్ఆర్ఏ అయితే అందనుంది 35,000 మూల వేతనం ఉన్న వ్యక్తికి అయితే. ఇక మరోవైపు డిఏ అనేది జనవరి 1, 2026 నుంచే అమలు చేస్తున్న క్రమంలో హెచ్ఆర్ఏ సైతం ఆయా నెలల నుంచి అమలు చేస్తున్నారండి. అలాగే మార్చి నెల శాలరీతోనే డిఏ అనేది అయితే ఇచ్చారు. దీంతో పాటుగా హెచ్ఆర్ఏ సైతం కూడా అప్పటి నుంచే అయితే అమల్లోకి రానుంది.